మార్చ్ 13. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మార్కు 4:24. మనం ఏమి వింటున్నామో దాని విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభువైన యేసు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన చెవి ద్వారం గుండా లోపలికి ప్రవేశించే వాటిని నియంత్రించవలసిన బాధ్యత మనపై ఉంది. మరియు మనం విన్న వాటిని సరైన రీతిలో ఉపయోగించవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. బహిరంగంగా తప్పుడు బోధలను మనం వినకూడదు. విపరీత బోధల గుంపులు వారి ప్రచారాన్ని అపూర్వమైన స్థాయిలో వెదజల్లుతున్నాయి. వారు వినడానికి ఇష్టపడే వారి కోసం ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటారు. యోహాను అబద్ధ బోధకులను మన ఇంట్లోకి చేర్చుకోవద్దని, వారికి వందనమని కూడా చెప్పొద్దని అంటాడు. వారు క్రీస్తుకు విరోధులు. మోసపూరితంగా నాశనం చేసే వాటిని మనం వినకూడదు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు వేదాంత కళాశాలల్లోని యవనస్తులు తరచుగా దేవుని వాక్యానికి సంబంధించిన సందేహాల వరదకు గురవుతారు. అద్భుతాలను ఏదో ఒక విధంగా కొట్టిపారవేయడం, ప్రభువైన యేసును తేలికపాటి పొగడ్తతో తక్కువ చేయడం మరియు లేఖనం యొక్క స్పష్టమైన అర్థాన్ని నీరుగార్చడం వారు వింటారు. నాశనకరమైన బోధ కింద కూర్చొని దాని వలన ప్రభావితం కాకుండా ఉండడం అసాధ్యం. ఒకవేళ విద్యార్థి విశ్వాసం నాశనం కాకపోయినా అతని మనసు అపవిత్రపరచబడుతుంది. ఒకడు తన ఓడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? సామెతలు 6:27-28 దీనికి స్పష్టమైన సమాధానం లేదు. అపవిత్రమైన లేదా ఇంద్రియ లోలత్వంను రేకెత్తించే వాటిని మనం వినకూడదు. నేటి సమాజంలో అత్యంత చెత్త కాలుష్యం మనసు కాలుష్యం. చాలా వార్తాపత్రికలు, పత్రికలు, పుస్తకాలు, రేడియో మరియు టీవీ కార్యక్రమాలు, సినిమాలు మానవ సంభాషణలను వివరించే ఒకే ఒక్క పదం అశ్లీలత. నిరంతరం వీటికి గురి కావడం ద్వారా క్రైస్తవుడు పాపం యొక్క అత్యధిక పాపభరిత తత్వాన్ని గూర్చిన గ్రహింపును కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. మరియు అది ఒక్కటే ప్రమాదం కాదు. మనం నీచమైన మరియు శృంగార భరితమైన కథలను మన మనసులలోకి స్వీకరించినప్పుడు అవి మన అత్యంత పవిత్రమైన క్షణాలలో మనల్ని వెంటాడడానికి తిరిగి వస్తాయి. పనికిరాని లేదా అల్పమైన విషయాలతో మన మనస్సులను నింపుకోకూడదు. జీవితం చాలా చిన్నది మరియు చేయవలసిన పని చాలా అత్యవసరమైనది. మనలాగా ఈ లోకంలో అందరూ శ్రద్ధగా ఉండాలి. నిశ్చయంగా మనం దేవుని వాక్యాన్ని వినడానికి జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని వాక్యంతో మన మనసులను ఎంత ఎక్కువగా నింపుకొని దాని పవిత్రమైన కట్టడలకు లోబడతామో అంత ఎక్కువగా మనం ఆయన ఆలోచనలనే ఆలోచిస్తాం. అంతే స్థాయిలో ఎక్కువగా మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం. మరియు అంతే ఎక్కువగా మనం మన పరిసరాలలోని నైతిక కాలుష్యం వంటి వాటి నుండి వేరు చేయబడతాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.